జనసేనాని జనంలోకి బయలుదేరుతున్నారు. పార్టీ బలోపేతానికి ముందుకు కదులుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రశ్నించడానికి రెడీ అవుతున్నారు. అవును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా పవన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి మోహన్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మోహన్, సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? వేదిక పైన పవన్ మాత్రమే ఉంటారా? ఇంకెవరైనా ఉంటారా? వాళ్ళు ప్రసంగించే అవకాశం ఉంటుందా? కేవలం పవన్ మాత్రమే ప్రసంగిస్తారా? మోహన్, మోహన్ వినిపిస్తోందా? ఈశ్వర్, ఈ రోజు సాయంత్రం జరగనున్నటువంటి పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటికే విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే వందల సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం రాజకీయపరమైనటువంటి అంశాలతో ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది. అందులో ప్రధానంగా గత కొంతకాలంగా నలుగుతున్నటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయం మీద కూడా ఆయన ప్రసంగం ఉంటుందన్నటువంటి అంశం ఈరోజు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ వినడం కోసం ఇక్కడికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. మనతో చాలా మంది అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రత్యేక హోదా విషయం మీద మాట్లాడతారు. అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పలు సమస్యల మీద ఆయన గలం విప్పే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అభిమానులు ఇక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, ఇంకొద్దిసేపట్లో మరొక 2 గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆయన ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు. ఇప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ 2 గంటల్లో ఇక్కడ నిజమైన వార్ స్టార్ట్ అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు ఎంతవరకు కరెక్టో వాళ్ళని ప్రశ్నించడానికి ఒక 2 గంటలు అవుతుంది. ఈ ఉత్తంతంగా ఎదురు చూస్తున్న ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ సరైన సమాధానం చెప్పడానికి ఒక 2 అవర్స్ టైమే ఉంది. దీనిలో నిజమైన ప్రసంగం, ప్రజలకు ఏం కావాలో, ప్రజలు ఏమైతే అడగాలని ప్రభుత్వాన్ని అనుకుంటున్నా ఆ యొక్క ప్రశ్నలు ప్రజల తరపున ఈయన కంపల్సరీ ఈ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. దీనికి ఒక 2 గంటలు వెయిట్ చేస్తే నిజమైన ప్రశ్నల వర్షం అనేది ప్రభుత్వాలపైన కంపల్సరీ ఉంటుంది. దాని గురించి మీరు ఒక్క 2 గంటలు వెయిట్ చేయండి. ఈ రోజు నాయకులు అయితే చాలా మంది చూస్తున్నారు. మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అటు కేంద్రంలో ఉన్న మినిస్టర్లు కానీ చాలా మంది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో, అసలు ఏంటి మీటింగ్ ఉద్దేశం ఏంటి అనుకున్నారు. కానీ ఈ మీటింగ్ ఉద్దేశం అనేది ఒక 2 గంటలు వెయిట్ చేయండి. 2 గంటలు వెయిట్ చేస్తే కంపల్సరీ తనతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి వారు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చాను సార్. ఏం ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు? అన్నయ్య గారు ఈరోజు మీటింగ్ పెడుతున్నారని తెలిసింది. తద్వారా సరే వికలాంగులైనా సరే ఖచ్చితంగా సరే అన్నయ్య మీటింగ్ హాజరవ్వాలని, అన్నయ్య ఏమైతే చెప్తాడని ఆశిస్తున్నాం. ఆయన మాట పాటించడం కోసం, ఆయన ఏదైతే చెప్తాడో దాని మార్గంలో నడిచే దానికోసం, అవసరమైతే శాంతియుతంగా నడిచే దానికోసం అయినా సరే ఆయన అభిమానిగా నేను ఈరోజు మీటింగ్కి రావడం జరిగింది. ఏం ప్రసంగిస్తాడు, ఏం సందేశం ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఖచ్చితంగా అభిమానులు ఇలా నడుచుకోవాలి, అలా నడుచుకోవాలి, జాతీయతంగా నడుచుకోవాలి. దాని ద్వారా ప్రత్యేక హోదా మీద కూడా ఒక ఏదన్నా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మాట్లాడతారనే ఆలోచన కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, మహిళలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరి చెప్పండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నుంచి? పవన్ కళ్యాణ్ ఏ విషయాలపైన మాట్లాడే అవకాశం ఉందనుకుంటున్నారు? మేము ఒకటే కోరుకుంటున్నామండి. ప్రస్తుతం ఉన్న పరిపాలన అయితే బాగాలేదు. తను వస్తే మాత్రం మంచి మార్పు వస్తుందని చూసుకుంటున్నాం. అందుకనే మేము ముందుకు వచ్చాం. ఇంట్లోంచి బయటకు కూడా రాం విడిగా. అయితే కేవలం ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు మాత్రం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన ప్రభుత్వమే కదా రూలింగ్ లో. ఆ పరిస్థితులు తప్పలేదు. పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. కాదు, ఉన్న ప్రభుత్వం మాత్రం దానికి ఆ విలువ నిలబెట్టుకోలేకపోతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తాడనిపిస్తుందా? తప్పకుండా అండి, ప్రశ్నిస్తారు. తను కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు. తను ఏది తీసుకున్న నిర్ణయం బాగుంటుంది. ఏం నిర్ణయం తీసుకుంటారు? ప్రభుత్వం మీద పోరాటం చేస్తారనుకుంటున్నారా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తను తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం తనే స్వయంగా వస్తారనుకుంటున్నాం. మీ అందరూ ముందుకు సపోర్ట్ చేస్తాం. సో ఈ రోజు రాజకీయంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నారా? తీసుకోవాలండి, తప్పదు. ఉన్న పరిస్థితి బాగాలేదు కాబట్టి తప్పదన్నమాట. మీ అందరూ అండగా ఉంటామండి. మాకు పదవులు వద్దు, ఏమొద్దు, కానీ అన్ని రకాల సపోర్ట్ మాత్రం పార్టీ మంచిగా నిలబెట్టడానికి మంచి సపోర్ట్. పవన్ కళ్యాణ్ ఒక పిలిపిస్తే మీరు కూడా జనంలోకి వెళ్తారు? తప్పకుండా.
చెప్పండి అమ్మా, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తున్నారు, మొట్టమొదటిగా రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు వినోద్ రాయల్ హత్యకి ఎంతో పాశవికంగా తన హత్య చేయబడ్డాడు. అదే రాష్ట్రం అందరికీ కూడా తెలిసిన విషయమే. దానికి పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయారండి. 3 రోజుల నుంచి తిరుమలలోనే స్టే చేశారు. ఈ రోజు మీటింగ్ కూడా సడన్ గా ఆయన తీసుకున్నారు. ఈ రోజు మీటింగ్ లో ఏం చెప్పబోతున్నారు అనేది మీతో పాటు మేము కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నాము. మేమైతే కనుక ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకున్నా గానీ, ఆయన ఎలాంటి స్టెప్ తీసుకున్నా ఆయనతో నడవడానికి మేము ఎప్పుడు కూడా 24 అవర్స్ రెడీగా ఉన్నాము. 24 అవర్స్ ఆయన ఎలాంటి స్టెప్ తీసుకున్నా సరే మేము ఆయనతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో జనసేన తరపున మహిళలకి ఒక భరోసా కలుగుద్ది అన్న నమ్మకం మాకుంది. మహిళలందరూ కూడా ఈ రోజు మద్యపానానికి సంబంధించి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. గతంలో బెల్ట్ షాపుల విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు, దాని విషయం మీద కూడా మాట్లాడే అవకాశం ఉందన్నటువంటి ఒక అంచనా ఉంది. దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి, మీ డిమాండ్? ఈ రోజు మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే చాలా సంతోషమేనండి. కాకపోతే ఇంత రాజకీయంగా వెళ్తుందా లేదా అన్నది తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, ఆయన ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వరు కాబట్టి ఆయన మనసులో ఏముంది అనేది తెలియదు. కానీ ఆయన మనసులో ఏమున్నా సరే మేము స్వాగతించడానికి మేము రెడీగా ఉన్నాము. మనతో పాటుగా మరికొంతమంది అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రసంగం స్టార్ట్ కాబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను పవన్ కళ్యాణ్ అభిమాని అండి. ఈరోజు ఈవినింగ్ 4 o'clock జరిగే పవన్ కళ్యాణ్ సందేశాన్ని వినేదానికి నేను నెల్లూరు నుంచి వచ్చాను. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈవినింగ్ చెప్పే సందేశం ఏదైతే ఉందో ఆ సందేశం కూడా అందరూ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాము. ఆ సందేశం అందరికీ ఉపయోగపడే సందేశము, అందరి కోసమే జనసేన అన్న క్యాప్షన్ ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లెడ్జ్గా పవన్ కళ్యాణ్ చేస్తానని చెప్పి మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ. సో అంతేనా, ఈ ప్రభుత్వాలకు సంబంధించి కానీ లేదంటే కొత్త రాజకీయమైనటువంటి విధానం ప్రకటిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. రాజకీయ పరంగా కూడాను వాట్ ఎవర్ మేబీ నెక్స్ట్ రీసెంట్ గా జరిగిన ఇష్యూ గురించి కూడాను పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సందేశాన్ని యూత్కి ఏదైతే ఉందో అందరూ కూడాను ఒక ఉపయోగపడే సందేశాన్ని ఇస్తారని చెప్పి అనుకుంటున్నాము. చూస్తున్నాం ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి సభ ద్వారా ఒక విధానాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే ఆ విధానాన్ని అనుసరించడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చినటువంటి మహిళా కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి సుశిక్షితులైనటువంటి సైనికులు కూడా అంటున్నారు. మరి కొంతమంది వచ్చారు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ప్రత్యేకంగా ప్రత్యేక హోదా గురించి పోరాడితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం అండి. జనసేన కార్యకర్తలుగా మేము అదే కోరుకుంటున్నాము. జనాలుగా చూస్తున్నాము, నాన్నతోనే ఉంది ఇది. అంతే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దిగితే ఇది ఖచ్చితంగా సాధిస్తామని దాని గురించి ఆశిస్తున్నాం మేమంతా. ప్రత్యేక హోదా మీద ఆయన ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? డైరెక్ట్గా ఇంకా అడిగేది ఏం లేదు, ధర్నా చేయడమే. ఇంకా డైరెక్ట్గా పోరుకు దిగాలి అంటే పోరుకు దిగాలి. సో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నాం? కంపల్సరీ కావాలండి. ప్రత్యేక ప్రజలందరికీ కూడా అవసరమే కదా, దాని గురించి మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా దిగుతారనే ఆశిస్తున్నాము. తిరుపతి నుండి స్టార్ట్ చేయాలి అది. సో చూస్తున్న అభిమానులు అయితే భారీ అంచనాలతో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా మీద ఒక స్టెప్ తీసుకుంటారు. ఆ స్టెప్ అనుసరించి సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా అందరం కూడా ముందుకు నడవడానికి సిద్ధపడుతున్నాం అన్నటువంటి అభిప్రాయానికి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఏ అంశాలను స్పృశిస్తారు, ఏ అంశాలపైన ప్రశ్నిస్తారు, ఎవరిని ప్రశ్నిస్తారు అన్నది చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుందన్నది మాత్రం వేచి చూడాలి. ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ మోహన్.